పైగా త్వరలోనే శక్తిపీఠాల్లో ఒక పీఠానికి అధిపతి అయిన శ్రీ భగవతీశ్వర స్వామి గారు వస్తున్నారు. ఆ స్వామిని మీ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాను. ఆయన మీ ఇంటికొచ్చి పూజ జరిపించారంటే అంతా బావుంటుంది. మీరు చెప్పినట్టు ఆ పూజ జరిపిద్దాం. ఆ పీఠాపతి గారిని తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. ఆయన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. పూజకి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే పంతులు గారు. మరి నేను వెళ్ళొస్తానండి. మంచిదండి. అలాగే. నమస్కారం. మనిషి అనుకుంటే ఏది జరగదేమో, దేవుడు తలుచుకుంటే జరగందేముంటుంది. భూమి ఇప్పటికే ఎన్నో అబద్ధాలు చెప్పి మనల్ని మభ్యపెట్టింది. శౌర్య వదిన విషయంలో అలా జరగటానికి తనే కారణమైంది కదా. మరి ఇప్పుడు జరగబోయే పూజలో భూమి ఉంటే మళ్ళీ ఏదైనా జరగరాందేమైనా జరిగితే ఏంటి పరిస్థితి? అందుకే ఈ అన్నపూర్ణమ్మ పూజకి తనని కొంచెం దూరంగా ఉంచి నేను ముందుండి నడిపిద్దామనుకుంటున్నాను. అదేంటమ్మా, భూమి లేకుండా? అలేక చెప్పింది కరెక్టే. రేపింట్లో పూజకి ఏర్పాటు చేయమని పంతులు గారు చెప్పడం విన్నావుగా. నేనేం చేయాలో చెప్తే చేస్తాను. నువ్వేం చెయ్యొద్దని చెప్పడానికే వచ్చాను. దయచేసి ఆ పూజ అయ్యే వరకు ఆ చుట్టుపక్కల కూడా రావద్దు. చెప్తే చెప్పాడులే, నేరుగా వెళ్ళి పూజ దగ్గర కూర్చుంటే ఏమవుతుందిలే అని మాత్రం అనుకోవద్దు. నువ్వేదైతే మంచి జరుగుతుందని అబద్ధం చెప్పావో ఆ మంచి జరగాలంటే నువ్వు అక్కడికి రాకపోవడమే మంచిది.